నమస్తే అండి. ఈరోజు మనం వీడియోలో పంటి నొప్పి తగ్గించే మంచి మెడిసిన్ తయారు చేద్దాము. పిప్పి పళ్ళున్నా అలాగే పంటి పైన గార పట్టినట్లున్నా మనకి ఎక్కువగా రాత్రిపూట కూడా పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి పంటి నొప్పి విపరీతంగా వస్తుంది. ఆ నొప్పి తగ్గటానికి అన్నింటికి ఈ మెడిసిన్ తయారు చేద్దాం. వాటికి కావాల్సిందంతా పసుపు, అలాగే ఒక 5 జామాకులు తీసుకున్నానండి. ఇదిగోండి జామాకులు తీసుకుని శుభ్రంగా నీటిలో నానబెట్టి కడిగేసాను. ఇలాగ వేపాకులు కాడలతోనే ఒక 10 తీసుకున్నాను. కాసేపు మనం శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టేయాలి. ఇంకా ఏమైనా దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది. చూడండి, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాను. ఒక జగ్గు నీటిని తీసుకుంటున్నాను. నీటిని తీసుకొని మనం కడిగి పెట్టాం కదా, ఇక్కడ వేపాకులు అలాగే జామాకులు ఆ నీటిలో వేసేయాలి. నీటిలో మునిగినట్లు వేసేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలండి. ఇవి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఈ నీటితో నోటిని పుక్కలించవచ్చు. మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సీతాఫలం అదే జామాకులు కానీ వేపాకులు కానీ పసుపు కానీ ఏది కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. ఇది ఒక 10 నిమిషాలు అలాగే ఈ ఆకులు మునిగేటట్లు నీటిలో ఉంచాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మరగాలి. అంటే ఆకుల్లో ఉన్న రసమంతా రావాలి కదా, అందుకని. బాగా మరుగుతుంది కదా, ఇంకా 10 నిమిషాలు అయింది. ఆకుల్లో ఉన్న ఆకులు కూడా ఈ రసం అంతా నీటిలోకి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. మనకి నీరు కొంచెం గోరువెచ్చగా కంటే మరి కొంచెం వేడిగా ఉండాలంతే. ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా అయిపోకూడదు. నీరు గోరువెచ్చగా కంటే ఇంకొంచెం వేడిగా ఉండాలి. మూత పెట్టి ఉంచితే ఇంకా మిగిలిన ఆకులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. ఇలాగా కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా, అంటే ఎక్కువ కాస్త వేడిగానే ఉన్నాయి, ఇంకొంచెం చల్లగా అవ్వాలి. అయితే ఈ నీటిని మనం రాత్రి పడుకునే ముందు కొంచెం నోట్లో కొంచెం నీరు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా పుక్కలించి నీటిని ఉమ్మేయాలి. అలాగా ఒక 5 సార్లు వరకు ఇలా నోట్లో నీరు వేయటం, పుక్కలించి ఒక 2 నిమిషాలు పుక్కలించటం, ఉమ్మేయటం అలా చేయాలి. అలా చేయటం వల్ల పంటి నొప్పి వెంటనే తగ్గుతుందండి. అదే పిప్పి పళ్ళు ఉన్న వాళ్ళకి అస్తమాటు నొప్పి వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. అలాగే పంటి పైన గార పట్టినట్లు ఉంటుంది, అది కూడా పోతుంది. పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనకు జామాకులు దంతాలు చిగుళ్ళు గట్టిగా అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. అలాగే వేపాకులు నమలటం వల్ల కూడా మనకి పంటలో ఏవైనా క్రిములు ఉంటే పోతాయి. పసుపు కూడా మంచివే. ఈ 3 కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివండి. చక్కగా చిన్నపిల్లలకైనా పంటి నొప్పి వస్తే ఈ నీటితో నోరు పుక్కిలించేలాగా చేయొచ్చు మనము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.